మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాస్ లో రాష్ట్రం పైన రాకాసి పడగ అనేటువంటి అంశం, బంగాళాఖాతంలో బలపడినటువంటి తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న మౌంతా, సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం, 18 గంటలు కొనసాగనున్న తీవ్రత, కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన, పలు రైళ్లు విమాన సర్వీసులు రద్దు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలని పూర్తి స్థాయిలో వణికిస్తున్న, మరి ముఖ్యంగా కోస్తా ప్రాంత ప్రజల మొత్తానికి కొంతవరకు ఆందోళనకి కారణమవుతున్న తుఫాన్ మౌంతా తుఫాన్. ఈ మౌంతా తుఫాన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి ఒక తుఫాన్ వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మెథడ్స్ ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అంటే ఈ రోజు సాయంత్రం లేదా ఈ రోజు రాత్రికి కాకినాడ తీరం దాటేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త ఒక భారీ తుఫాన్ గా మారినటువంటి పరిస్థితి. గతంలో హుదూద్ తుఫాన్ మనం గమనించాం. హుదూద్ తుఫాన్ ఎదుర్కొన్నది అంటే హుదూద్ తుఫాన్ కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించింది. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం అప్పటి మన ప్రిపరేషన్. పూర్తి స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు దానికి కావలసినటువంటి సన్నద్ధతే కొంతవరకు నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మౌంతా తుఫాను ప్రభావం మాత్రం ఒకవైపు పూర్తి స్థాయిలో తీర ప్రాంత ప్రజల మొత్తం కూడా కొంతవరకు నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశం మాత్రం వ్యక్తమవుతుంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కోస్తా ప్రాంతాల ప్రజల్ని మాత్రం అప్రమత్తం చేయడం జరిగింది. కోస్తా జిల్లాలు అనేటువంటి నెల్లూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, మరి ముఖ్యంగా పల్నాడు, బాపట్ల జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తమిళనాడు ప్రాంతం, తూర్పు అదేవిధంగా తెలంగాణ ప్రాంతం, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గాలుడు కూడా బలంగా వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు చెన్నైకి ఒక 420 కిలోమీటర్ల దూరంలో, మరి ముఖ్యంగా విశాఖకు ఒక 500 కిలోమీటర్ల దూరంలో, గోపాలపూర్కి దాదాపు 670 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ తుఫాను కేంద్రీకృతమై ఉందనేది మాత్రం వాతావరణ శాఖ వేసినటువంటి అంచనా ప్రకారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వచ్చేటువంటి తుఫాను రాక తప్పదు, దాని ప్రభావం పడక తప్పదు. కానీ మనంత వరకు మనం ఎలా రెడీగా ఉంటే నష్టాన్ని తగ్గించుకోగలుగుతాం? ఒకసారి ఉదాహరణలు మనం చరిత్రలో చూద్దాం. కేరళలో జరిగినటువంటి అలప్పుంజ అనేటువంటి ఒక చిన్న గ్రామం, అక్కడ వచ్చినటువంటి ఒక భారీ విపత్తుని ఎదుర్కొని దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. ఒక చిన్న గ్రామం ఒక విపత్తుని ఏ విధంగా ఎదుర్కొంది అంటే, అక్కడ వస్తున్నటువంటి వరుస తుఫాన్లు కానివ్వండి, లేదా సునామీ హెచ్చరికలు కానివ్వండి, వీటి ప్రభావంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో అక్కడి ప్రజలందరికీ కూడా తాగునీరు, సాగునీరు మొత్తం అంటే ఆహారాన్ని అందించడం సకాలంలో, అంటే ఇలాంటి ప్రభావాలు అందించడం ద్వారా ముందస్తుగా సన్నద్ధత ద్వారా దీని ప్రభావం తగ్గించుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా హుదూద్ తుఫాను వైజాగ్ లో జరిగినప్పుడు వైజాగ్ లో తీవ్రమైనటువంటి నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అప్పట్లో ఉండేవి. కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధత అయిందనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి తీర ప్రాంతాన్ని తాకిన తరువాత బలమైనటువంటి ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉంది. బలమైనటువంటి ఈదురు గాలులు వీయడంతో పాటు అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న ఇల్లు కానివ్వండి, ఇంటి పైకప్పులు లేదా చెట్లు ఇలాంటివన్నీ కూలిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి. మెగా 9 టీవీ కూడా మీకు ప్రత్యేకంగా ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ని సద్వినియోగం చేసుకోండి. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో అధికారులకి ఎప్పటికప్పుడు అంటే వారిని సంప్రదించేటువంటి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్స్ ని ఉపయోగించుకోండి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలు ఏదైతే ఉన్నాయో ఆ పునరావాస కేంద్రాలని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ప్రభుత్వాలు వాటి విధిని నిర్వహించేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ముఖ్యంగా చిన్న చిన్న ఇల్లు అంటే సరిగ్గా పైకప్పు కొంచెం తేలికపాటి మోతాదులో ఉండేటువంటి అంశం, రేకుల ఇల్లు ఉంటే రేకులకి సరైనటువంటి బోల్టులు లేక కేవలం అలా ఉంచబడినటువంటి ఇళ్లలో ఉండేటువంటి వారు, మరి ముఖ్యంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉండేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది.
సేమ్ టైం విద్యుత్ ఎప్పుడైనా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మీ సెల్ ఫోన్స్ లో మాత్రం ఛార్జింగ్ ని ఖచ్చితంగా పెట్టుకోండి. టార్చ్ లైట్స్ లో ఛార్జింగ్ ని ఉంచుకునేలా చూసుకోండి. ఎందుకంటే ఈ విపత్తుని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా మనం నష్ట తీవ్రతను తగ్గించుకోవాలి. నష్ట తీవ్రతను తగ్గించుకోవాలి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాల్లో మనం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఆ ప్రాంతాల్లోనే ఇంకా కఠినంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఉండేటువంటి వారు మాత్రం మీ నిర్లక్ష్యం మాత్రం కొంతవరకు నష్టానికి దారి తీయొచ్చు. మత్స్యకారులను అప్రమత్తం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మీరు వేటకు వెళ్ళవద్దు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఘోరంగా మారేటువంటి అవకాశం ఉంది. రాకాసి అలలు ఎగిసిపడేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి తుఫాను తీరాన్ని దాటిన తర్వాత మన ఏరియాలని దాటి పైకి వెళ్ళిన తర్వాత అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని కానివ్వండి, లేకపోతే దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కొంతవరకు వెళ్ళిన తర్వాత ఈ భూ పీడనానికి సంబంధించి ఉండేటువంటి కొంతవరకు ప్రభావంతో తుఫాను యొక్క తీవ్రత కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ ఆ సిచ్యువేషన్ ఏర్పడిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. ఎప్పుడైనా తుఫాను కానివ్వండి, విపత్తులు కానివ్వండి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ప్రాంతం మీద ప్రభావం చూపించేటువంటి సమయం కొంచెం తక్కువగా ఉన్నా ఆ కొంచెం సమయం మాత్రమే చాలా అత్యధిక నష్టానికి కారణమవుతూ ఉంటుంది. సేమ్ టైం మోంతా తుఫాను కూడా 18 గంటలు మాత్రమే దీని తీవ్రత కొనసాగబోతుంది. కానీ ఆ 18 గంటల్లో ఏదైనా జరగవచ్చు. ఆ 18 గంటల్లో పూర్తి స్థాయిలో మనం కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వివిధ శాఖల మంత్రులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తి స్థాయిలో మందుల్ని రెడీగా ఉంచడం, మరి ముఖ్యంగా కలుషితమైనటువంటి ఆహార బారిన పడకుండా పునరావాస కేంద్రాల్లో నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించడం, తాగునీటిని అందించడం, ఇలాంటి చర్యలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి పూర్తి స్థాయిలో నష్ట తీవ్రతకు మీరు కూడా ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించండి. ఈ విపత్తు నుంచి బయటపడడానికి ఉన్నటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో ఆ మార్గాల్ని ఒక మార్గదర్శకంగా అందరూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ప్రస్తుతం వస్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి తీర ప్రాంతాల ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. మోంతా తుఫాను ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీని తీవ్రత కొంతవరకు తగ్గిన తర్వాత మన రోజువారీ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని మాత్రం ప్రభుత్వం హెచ్చరించింది. వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మన తూర్పు తీర ప్రాంతంలో మోంతా తుఫాను ప్రభావం మాత్రం కొంతవరకు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టడం కానివ్వండి, గర్భిణీలకు సంబంధించి అదేవిధంగా బాలింతలు, వృద్ధుల సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకోవాలనేసి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనబడింది. దాదాపు ఒక 1000 బృందాలు ఏర్పాటు చేశారు. 12,000 మంది సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. విద్యుత్ సరఫరాని పునరుద్ధరించడం కోసం కూడా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక జలవనరుల పైన 3 గంటలకు ఒక బులెటిన్, పూర్తి స్థాయిలో ఏపీ వారిమ్స్ నుంచి అధికారులకు సందేశాలు, 31,000 చెరువులు, 16 రిజర్వాయర్ల పైన దృష్టి పెట్టినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుందండి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్ ని ఒక్కసారి మనం గమనిస్తే, ఇక ఎస్ఐఆర్ 2వ దశకు నగారా, జాబితాలో 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, నేటి నుంచి ప్రక్రియ అమలు, అర్హులైనటువంటి ఓటర్లలో ఎవరిని తొలగించాం, అస్సాంకు ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిందే అనేటువంటి అంశం. ఎస్ఐఆర్ ప్రజెంట్ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలతో పాటుగా అధికార పక్షం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి అంశం. ఈ ఎస్ఐఆర్ వల్ల ఉపయోగాలేంటి? ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక ముమ్మర సవరణ అనేటువంటి అంశం మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో బీహార్ లో ఇప్పటికే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. బీహార్ లో పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ మీద కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆరోపణలు చేసింది. అసలు ఏం జరుగుతుంది? దేశవ్యాప్తంగా ఓటర్ల ఏరివేతకు అధికార పక్షం, ఎన్నికల సంఘం ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నాయి. ఇది ఇండియా కూటమి, ఇండియా నేతలు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2వ దశలో దాదాపు 9 రాష్ట్రాల్లో ఇది ఉండబోతుందని చెప్పడం జరిగింది. ఆ రాష్ట్రాల పేర్లను కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం జరిగింది. గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్ వీటిలో పూర్తి స్థాయిలో 2026 ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎన్నికల సంఘం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకి పూర్తి స్థాయిలో వెళ్లేటువంటి క్రమంలో అసలు ఓటర్ల జాబితాలో తప్పులేముంది, ఓటర్ల జాబితా సవరణ ఎంతవరకు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది,
దీని సవరణ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇదే అంశాలు ఇదే ప్రాతిపదికన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక 4% ఓట్లను కూడా తొలగించినటువంటి పరిస్థితి. అంటే 4% ఓట్లను తొలగించేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దొంగ ఓట్ల జాబితా ఏ విధంగా ఉంది, మరి ముఖ్యంగా ఒకళ్ళకి రెండింటికి మించినటువంటి జాబితా ఎంతవరకు ఉంది, ఈ జాబితాతో పాటుగా ఈ ఓటర్ల అక్రమ ఓట్లు అంటే వలస ఓట్లు ఎంతవరకు ఉన్నాయి, సో అర్హులు కానటువంటి వారు ఎంతమంది ఓటులు ఉన్నారు, ఆల్రెడీ మరణించినటువంటి వారి ఓటు ఇంకా ఉండి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ ప్రాతిపదికన ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ముసాయిదా ఓటర్లను సవరణ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించి బీహార్లో ఇంప్లిమెంట్ చేసింది. కానీ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏదైతే ప్రతిపక్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ఓట్ల మీద ఫోకస్ చేసి వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇండియా కూటమికి ప్రతికూలంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలని నొక్కేయడానికి ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయట్లేదు, బీజేపీకి అనుసరణలో పనిచేస్తుంది. ఇది రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ అన్నారు. ఎన్నికల సంఘం మీద పూర్తి స్థాయిలో పీపీటీ ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. పీపీటీ ప్రెజెంటేషన్స్ లో ఎంతవరకు ఉంది దీనికి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం ఈ ఓటర్ల అక్రమాలకు సంబంధించి ఎలాగుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు. కర్ణాటకలోని కొన్ని నియోజకవర్గాలు ప్రాతిపదికన చేశారు, మహారాష్ట్రలో గుజరాత్ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు చూశారు, బీహార్ లో జరిగినటువంటి అంశాలు చూశారు. ఈ మొత్తం చూసుకున్న తర్వాత ఎన్నికల సంఘం కూడా దానికి కౌంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ప్రాతిపదికన ఎన్నికల సంఘం మీద విమర్శలు చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు చేసేటువంటి విమర్శల్లో ఆధారాలు ఉంటే మీరు నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈవీఎంలు ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడవు, మీరు ఆధారాలతో ముందుకు వస్తే మేము కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎన్నికల సంఘం చెప్పినటువంటి మాట. ఇప్పుడు బీహార్లోనే ఇంత పెద్ద రచ్చ జరిగిన తర్వాత, బీహార్లోనే ఇంత భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ అయితే వివిధ రాష్ట్రాల నుంచి ఈ విధంగా వస్తుంది. ప్రెజెంట్ ఇదే కాంట్రవర్సీ. కానీ ఎన్నికల సంస్కరణలు అవసరం, ఎన్నికల సంస్కరణలో కొంతవరకు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా అవసరం. ఇక శేషన్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఒకసారి మనం గమనిస్తే పార్టీలకు అతీతంగా పక్షపాతంగా ఆయన చేపట్టినటువంటి అనేక సంస్కరణలు ఇప్పటికీ భారత ప్రజాస్వామ్యంలో అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. శేషన్ యొక్క పనితీరు గురించి, శేషన్ పనిచేసినటువంటి విధానం గురించి అధికార ప్రతిపక్షాలకి తొత్తులుగా కాకుండా ఒక ఎన్నికల కమిషనర్ గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ అధికారానికి తలగొనేటువంటి పరిస్థితి, నిష్పక్షపాతంగా పారదర్శకంగా పనిచేసినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కనిపించేది. అంటే ఈ రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఆరోపణలు మాత్రం ప్రజల్లో కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఓటర్లను అక్రమంగా ఏరివేతకు చేపడుతున్నటువంటి చర్యలు మాత్రం కొంతవరకు ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మీద ఆరోపణలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా అనేక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రశ్నలన్నిటికీ క్లారిటీ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇది ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక 53వ సీజేగా జస్టిస్ సూర్యకాంత్ అనేటువంటి అంశం, కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు, వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం, తొలి హర్యానా వాసిగా రికార్డు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అనేటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించినటువంటి హైకోర్టు న్యాయమూర్తిగా కూడా మానవేంద్రనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్ ద సేమ్ టైం 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. బిఆర్ గవాయ్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే విధంగా బిఆర్ గవాయ్ కూడా రాష్ట్రపతికి పూర్తి స్థాయిలో లేఖను పంపడం జరిగింది. నా తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా వీరు ఉన్నారు, సీనియారిటీ క్రమంలో వీరిని తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన రాష్ట్రపతికి లేఖ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇది చాలా వరకు కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు ఒకటి మనం పరిశీలించాలి. ఒకటి బిఆర్ గవాయ్ పదవి విరమణ, 2 నూతన న్యాయమూర్తిని నియామక పద్ధతి. ఈ 2 అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఇవి 2 కూడా ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి బ్యూటీని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక భారత ప్రధాన న్యాయమూర్తి
పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవీ విరమణ చేసే ముందే కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామక పద్ధతి అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. దీంట్లో అనేకమైనటువంటి విమర్శలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే కొంతవరకు కొలిజియం సిస్టాన్ని సంబంధించి కేంద్ర న్యాయ నియామక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి అంశం దగ్గర నుంచి, అంటే న్యాయస్థానాల్లో ఎంతవరకు పొలిటికల్ ప్రెజర్స్, అంటే అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ సంబంధించినటువంటివి ఎంతవరకు పని చేస్తాయి అనేటువంటి అంశాల్లో కొంతవరకు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. దాని మీద సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సిచ్యువేషన్, అంటే ఆ పరంపర మొత్తం అప్పట్లో సాగినటువంటి పరిస్థితి. తాజాగా మళ్ళీ ప్రధాన న్యాయమూర్తులు మాత్రమే వారిని సిఫార్సు చేసేటువంటి పద్ధతులు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయి మాత్రం రీసెంట్ గా హైలైట్ అయినటువంటి ఇష్యూ, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి పనితీరులో భాగంగా రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్, సుప్రీంకోర్టు సాక్షిగా జరిగినటువంటి ఆయన మీద జరిగిన దాడి, ఈ మొత్తం కూడా అనేక పక్షాలు ఖండించినటువంటి తీరు. సో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి బిఆర్ గవాయి మాత్రం కొంతవరకు కీలకంగా పనిచేశారు అనేటువంటి అంశం మాత్రం ఇక్కడ చాలా హైలైట్ అవుతుంది. సో ఆయన తర్వాత మాత్రం జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హైలైట్ అయినటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, సో జూబ్లీ ఫైట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. జూబ్లీ ఫైట్ హీట్ ఎక్కినటువంటి ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి సీఎం. నేడు సినీ కార్మికుల అభినందన సభ, నియోజకవర్గంలో 5 రోజుల పాటు రోడ్ షోలు, నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్, హరీష్ రావు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదు, సీఎం ప్రచారం పైన పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాటు, ఎన్నికపైన మహేష్ సమీక్ష, పాల్గొన్నటువంటి బట్టి మీనాక్షి. ఒక్కో కాంగ్రెస్ నేతకు దాదాపు 100 మంది ఓటర్ల బాధ్యత సెగ్మెంట్ లో నేడు బీజేపీ మహాపాదయాత్ర అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దాదాపు అన్ని ప్రాంతాల్లో ఒక 5 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర ఫిర్యాదులు కూడా సాగుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న జరిగినటువంటి ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా చాలా వరకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎన్నికల గుర్తులకు సంబంధించినటువంటి అంశం, కారు పార్టీకి సంబంధించినటువంటి గుర్తుని సరిపోలినటువంటి గుర్తులు ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సంఘానికి కొంతవరకు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి వినతి పత్రం అందించిన ఎన్నికల సంఘం స్పందించలేదు. దాదాపు కారు పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు పోలిన గుర్తులు కేటాయించినటువంటి నేపథ్యంలో కొంతవరకు వేసేటువంటి ప్రజలు కూడా అయోమయానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆ పార్టీ నుంచి వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా ఒక సమగ్రమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారి మనం ఓటు వేయడానికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్ లో ఉన్నటువంటి ఒక లిస్ట్ ని మనం గమనించిన తర్వాత ఈ రోజుల్లో మనం అభ్యర్థి యొక్క ఫోటోని కూడా దాంట్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల సంస్కరణలో భాగంగా. కానీ ఒకప్పుడు అభ్యర్థి ఫోటో ఉండేటువంటి కాదు, కేవలం పేరు మాత్రమే ఉండేది, లేదా ఒక సీరియల్ నెంబర్ ఉండేది, వారికి సంబంధించినటువంటి గుర్తు ఉండేది. దాని మీద మనం స్వస్తిక్ గుర్తు వేయడం, లేదా ఓటు బాక్స్ దాంట్లో వేసేయడం, రావడం. కానీ ఈవీఎంలు వచ్చిన తర్వాత దాని ముందు మనం ప్రెస్ చేయడం, రావడం. మనం ఎవరికి ఓటేసాం, ఏ గుర్తుకి ఓటేసాం, ఏ అభ్యర్థికి ఓటేసాం అనేది ఈ రోజుల్లో వస్తున్నటువంటి స్లిప్పుల ఆధారంగా చూసుకునేటువంటి పద్ధతి. ఒకసారి మనం ఓటేసిన తర్వాత మన స్లిప్పును తీసుకున్న తర్వాత మనం వేసేటువంటి ఓటుని బై మిస్టేక్ వేరే వారికి వేశాక ఆ ఓటుని మళ్ళీ నేను మార్చుకుంటాను, మళ్ళీ వేస్తాను అంటే ఎక్కడా అవకాశం ఉండదు. ఇలాంటి నేపథ్యంలో గుర్తులకు సంబంధించి చాలా క్లియర్ కట్ గా ఉండాలి. మీరు మేము అంటే కొంతవరకు కూడా ఓకే, ఈ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడం, ఓటు వేయడం, రావడం ఒక సర్వసాధారణంగా మారుతుంది. కానీ వృద్ధుల పరిస్థితి ఏంటి, సరిగ్గా కనబడినటువంటి వారి పరిస్థితి ఏంటి, నిరక్షరాస్యుల యొక్క పరిస్థితి ఏంటి, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండి కొంతవరకు అవగాహన లేనటువంటి వారి పరిస్థితి ఏంటి. సో ఒక గుర్తుని పోలిన సేమ్ గుర్తులు ఉన్నప్పుడు ఓటు ఆటోమేటిక్ గా వేరే వాటి మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. దుబ్బాకలో ఇదే ప్రచారం జరిగింది, దుబ్బాకలో ఇదే ఇష్యూ జరిగింది. సో మునుగోడులో ఇదే అంశం జరిగింది. అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల గుర్తుకి సరిపోలేటువంటి వేరే గుర్తులుంటే ఆటోమేటిక్ గా అభ్యర్థులు పక్కన పెట్టేస్తే ముందు ప్రజలు గందరగోళానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అవుతుంది. ఎవరికి వేయాలి ఓటు, ఏ అభ్యర్థికి ఉన్నారు, ఎక్కడ ఉన్నటువంటి గుర్తుల్లో నేను అనుకున్నటువంటి గుర్తు ఏంటి అనేటువంటి అయోమయంలో ప్రజలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘానికి పదే రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ అయోమయమైనటువంటి గుర్తులన్నీ కేటాయింపు మొత్తం కూడా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులకే కేటాయిస్తుంటారు.
అంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ హస్తం కానివ్వండి, బీజేపీ కవలం కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఏదైతే కారు గుర్తు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ సైకిల్ కానివ్వండి, జనసేన గాల్స్ కు సంబంధించినటువంటి గ్లాస్ కానివ్వండి. సో ఈ అంశాలు పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేటువంటి గుర్తుల్లోనే ఇలాంటి విమర్శలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ జరుగుతున్నటువంటి తంతు బీఆర్ఎస్ తాజాగా లేవనెత్తినటువంటి ఒక విమర్శ ఈ అంశం. ఇక ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు కాబట్టి ఈయన ప్రచారంలో కూడా కొంతవరకు ఎన్నికల మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా నిన్నే ఆటో డ్రైవర్ల యొక్క బతుకులు ఆగమాగమైనటువంటి అంశాన్ని కూడా మాజీ మంత్రి కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాని మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సో వారితో పాటుగా ఆటోలో ప్రయాణించిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ప్రభుత్వాల ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు అనేటువంటి అంశాన్ని ఈయన లేవనెత్తడం జరిగింది. సో పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో ప్రయాణించిన నేతలు కాంగ్రెస్ కేబినెట్ లో దండుపాలెం ముఠానే తప్ప 10 సార్లు అంట అనేటువంటి అంశాన్ని కూడా హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద అప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఏ ఆటో ఎక్కి ప్రయాణం చేసి ఆటో కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి వారికి హామీలు ఇచ్చారు, సేమ్ అదే ఆటోలో అదే డ్రైవర్ తో కేటీఆర్ పర్యటించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్లకు ఎంతవరకు మీరు ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేశారు అనేటువంటి అంశాలు. ఇక మూసీపై ముందుకు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ CCLA ఉత్తర్వులు. వనరుల సమీకరణకు వేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం 4100 కోట్లకు నిధులకు సంబంధించినటువంటి ADBతో కొలిక్కి వచ్చినటువంటి ఒప్పందం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మూసీ ప్రాజెక్ట్ అనేది ఒక భారీ ప్రాజెక్ట్ గాని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మూసీ రివర్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాక దాని మాస్టర్ ప్లాన్ ఏర్పాటు అనేది మాత్రం ఇది ఒక భారీ ప్రాజెక్ట్. ఇది ఒక డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ పర్యాటకంగా మరింత ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ లో వచ్చేటువంటి వరదలను అరికట్టడం, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కొంతవరకు నియంత్రించడం, ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ద్వారా పర్యాటకాన్ని పెంపొందించడం హైదరాబాద్ నగరాభివృద్ధికి కొంతవరకు కీలకంగా మారుతుంది. కానీ దీనికి చాలా వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక భారం ఎక్కువగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దాదాపు 4100 కోట్లతో నిధుల కోసం ADBతో కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఒక ఒప్పందం కూడా కొలిక్కొచ్చినట్లుగా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాళ్ల మస్కా అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో సాగుతున్నటువంటి సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే సైబర్ నేరాలు, సైబర్ అరెస్టులు, సైబర్ క్రైమ్స్ ఈ పెరుగుదల ఎంతవరకు పెరిగింది అంటే మనకు తెలియకుండా మన చిన్న ఫోన్, మన చరవాణిలో మన మొత్తం లావాదేవీలు జరుపుతున్నటువంటి నష్టపోతుంది ప్రజలు. దీని మీద పూర్తి స్థాయిలో సైబర్ నేరాలపైన ఉక్కుపాదం మోపడానికి అనేక సెక్యూరిటీస్ ని ఏర్పాటు చేసిన అది కొంతవరకు నామమాత్రంగా సాగుతుంది. ఇంకా జరిగేటువంటి తంతు అలాగే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఫిలిం ఛాంబర్ ను కాపాడుకుందాం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ అంగుళం కూడా బయట వాళ్ళకి దక్కనివ్వం, డెవలప్మెంట్ పేర ఎవరికో కట్టబెడతారా, ఛాంబర్ భవనాన్ని నవీకరించాలి, టాలీవుడ్ ప్రముఖుల డిమాండ్, కోవత్తుల ర్యాలీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సాగుతుంటే అదే ప్రాంతంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ బయట వాళ్ళకి దక్కనివ్వం, డెవలప్మెంట్ పేరుతో ఎవరికో కట్టబెడతారా అనేది మాత్రం సినీ ప్రముఖుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం. సో తమిళనాడు, బెంగాల్లో కూడా SIR మరో 10 రాష్ట్రాల్లో, యూటీల్లో కూడా ఇంప్లిమెంటేషన్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో సాక్షిలో ఉన్నటువంటి అంశాల్లో తదుపరి CJAగా జస్టిస్ సూర్యకాంతం ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. దాదాపుగా 500 మంది అధికారులు బదిలీ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందాక కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి అంశంలో భాగంగా ఈ బదిలీలు జరిగినట్లుగా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్. ఇక నీతులు చెప్పే వాళ్ళు పాటించట్లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసినటువంటి కామెంట్స్. ఈ కామెంట్స్ లో కూడా అమెరికాను ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది. నీతులు చెప్పేటువంటి అమెరికా మాత్రం వాటిని పాటించడం లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి మోంతా తుఫాను ప్రభావం వల్ల గురయ్యేటువంటి ప్రాంతాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రజల యొక్క అప్రమత్తత, అందరూ సమన్వయంగా పనిచేసేటువంటి విధానం. సో ఓవరాల్ గా మాత్రం కాకినాడకి చేరువలో ఈ తుఫాన్ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా ఉంచారు. ఇక పరువు పోతుంది,
పట్టించుకోరా అనేటువంటి అంశం. సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది అనేటువంటి ఇష్యూని ఇక్కడ హైలైట్ చేశారు. వీధి కుక్కల కట్టడిపైన అదే నిర్లక్ష్యం, రాష్ట్రాల సిఎస్ల పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తెలంగాణ, బెంగాల్ మినహా అందరికీ సమన్లు, అఫిడవిట్లు దాఖలు చేయకపోవడం పైన సీరియస్. నవంబర్ 3న సిఎస్లు స్వయంగా రావాలని స్పష్టీకరణ అనేటువంటి అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు కుక్కల వ్యవహారానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్స్ జరగడం జరిగింది. అన్ని రాష్ట్రాలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీసులకు సంబంధించి కేవలం ఒక తెలంగాణ, వెస్ట్ బెంగాల్ కి మినహా అందరికీ సంబంధించినటువంటి సమన్లు ఇవ్వడం జరిగింది. దాదాపు వీధి కుక్కల అంశానికి సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం. వీధి కుక్కలకి వ్యాక్సినేషన్ చేయడం, వారిని కొన్ని సురక్షిత ప్రాంత కేంద్రాలకు తరలించడం, అక్కడ వాటికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడం, ఇంతవరకు డిస్కషన్ సాగినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి ఘటనలు కూడా ఈ వీధి కుక్కల అంశంలో కూడా మనం చూసాం గతంలో. ఈ లాస్ట్ 1-2 months లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో వీధి కుక్కలు అనేటువంటి అంశం సుప్రీంకోర్టులో వరకు వెళ్ళింది అంటే ఆ తాకిడి, ఆ తీవ్రత ఎంతుందో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక SIR 2.0 మనం చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఇవి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాను ప్రభావంతో ప్రభుత్వం కూడా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో తుఫాను తీవ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజకీయ విశ్లేషకులతో ఈ రోజుల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం కూడా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.